ఈ ప్రపంచంలో వ్యక్తులు నమ్ముతారు ఈ ఆనందం ఈ ప్రపంచంలో ఉంది అని. అందుకే ఈ ప్రపంచంలో ఆనందం వెతకడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ప్రపంచంలో అంటే ఈ ప్రపంచంలో కాదు, ప్రపంచం కూడా మీ మనస్సులో పుడుతుంది. మీరు ఈ రంగాలు రకరకాలుగా రంగాలు చూస్తారు, కానీ ఈ రంగాలు మీ మనస్సులో పుడుతుంది. ఈ రంగాలు ఈ ప్రపంచంలో లేదు, ఈ రంగాలు ఈ ప్రపంచంలో లేవు. ఈ రంగాలు మీ మనస్సులో పుడుతున్నాయి. అంటే ఈ ప్రపంచం మీ మనస్సులో పుడుతున్నాయి, కానీ ఈ బయట ప్రపంచం కూడా ఉంది. ఈ బయట ప్రపంచం 4 మహాభూత రూపాలు కలిసి పుట్టినప్పుడు ఒక ప్రపంచం. అందుకే బయట ఒక ప్రపంచం ఉంది, లోపలికి ఒక ప్రపంచం ఉంది. బయట ఒక ప్రపంచం ఉంది, లోపల ఒక ప్రపంచం ఉంది. లోపల ఉన్న ప్రపంచం మీరు అనుభవిస్తారు, బయట ఉన్న ప్రపంచం మీరు అనుభవించలేరు. ఎందుకంటే బయట ఉన్న ప్రపంచం 4 మహాభూత రూపాలు కలిసి పుట్టిన ఒక స్వభావం. మీ లోపల పుట్టుతున్న ప్రపంచం చాలా ఆనందమైనది అని మీరు నమ్ముతారు, ప్రతి మనిషి నమ్ముతారు. ఈ ఆనందం ఎలా నిర్మించాలి అని ప్రతి మతంలో నేర్పిస్తుంది. కానీ బుద్ధ భగవానుడు చెప్పాడు, ఈ ఆనందం అజ్ఞానం వల్ల పుడుతుంది. అందుకే బుద్ధ భగవానుడు ఆనందం నాశనం చేయడానికి ధర్మం నేర్పిస్తాడు. ఆనందం తొలగించడానికి, నాశనం చేయడానికి ధర్మం నేర్పించాడు. ఆనందం అనుభవించడానికి కాదు, ఆనందం వెతకడానికి కాదు. ఎందుకంటే ఆనందం తృష్ణ వల్ల పుడుతుంది, ఆనందం బాధ వల్ల పుడుతుంది, ఆనందం కోరిక వల్ల పుడుతుంది, ఆనందం అజ్ఞానం వల్ల పుడుతుంది. అజ్ఞానం లేకపోతే కోరిక పుట్టలేదు, కోరిక లేకపోతే బాధ పుట్టలేదు, బాధ లేకపోతే అభిసంకారం పుట్టలేదు, అభిసంకారం లేకపోతే ఆనందం పుట్టలేదు. అందుకే ఈ ఆనందం పుడుతుంది అజ్ఞానం వల్ల. అందుకే సంతోషం మీ మనస్సులో ఉంది, ఆనందం అంటే ఒక భ్రమ. ఆనందం వెతకడానికి ప్రయత్నించవద్దు. అందుకే బుద్ధ భగవానుడు చెప్పాడు, ఆనందం నాశనం చేయాలి, ఆనందం తొలగించాలి, బాధ తొలగించాలి, దుఃఖం తొలగించాలి. దుఃఖం తొలగిస్తే మీ మనస్సులో సంతోషం శేషమవుతుంది. అందుకే బౌద్ధ మతంలో ఆనందం గురించి నేర్పించదు. ఆనందం గురించి నేర్పించదు. సంతోషం గురించి కూడా నేర్పించదు. బాధ గురించి నేర్పిస్తుంది.
దుఃఖం గురించి నేర్పిస్తుంది. దుఃఖం ఎలా పుడుతుంది, దుఃఖానికి కారణం ఎలా, దుఃఖానికి కారణం ఏమిటి, అది నేర్పిస్తుంది. ఈ ప్రపంచం ఏమిటి, ఈ ప్రపంచం యొక్క స్వభావం ఏమిటి, ఈ శరీరం, ఈ మనస్సు, మన మనస్సులో పుడుతున్న ప్రపంచం, మన అనుభూతాలు, వగేరా కారణాలు బౌద్ధ మతంలో నేర్పిస్తుంది. ఆనందం గురించి కాదు. అందుకే ఆనందం తీసుకోవడానికి, ఆనందం సాధించడానికి ప్రయత్నించవద్దు. ముందు అర్థం చేసుకోండి. మీ మనస్సులో మీ మనస్సులో ఒక ఆలోచన ఉంటే ఈ ప్రపంచం చాలా ఆనందమైనది అని మీరు ఆనందం వెతకడానికి ప్రయత్నిస్తారు. మీ మనస్సులో ఆనందం వల్ల, ఆనందం గురించి కోరిక కూడా పుడుతుంది. కోరిక పుట్టితే మీ మనస్సులో బాధ పుడుతుంది. ఇప్పుడు ఆనందం వెతకడానికి మీ మనస్సులో బాధ పుడుతుంది. ఆనందం వెతకడానికి వచ్చే మీ మనస్సులో బాధ పుడుతుంది. ఈ బాధలో బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మీ మనస్సులో ఆనందం పుడుతుంది. అందుకే మీరు నమ్ముతారు ఆనందం ఈ ప్రపంచంలో ఉంది, ఈ ఆనందంలో ఆనందం ఉంది అని. కానీ నేను చెప్తాను, ఆనందంలో ఆనందం కాదు, ఆనందంలో బాధ ఉంది. ఆనందం చాలా బాధాకరమైనది, ఆనందమైనది కాదు. మీకు ఆనందం మీరు ఆనందం అనుభవిస్తారు. మీకు ఆనందం అనిపిస్తుంది, మీకు ఆనందం అనిపిస్తుంది. కానీ ఈ ఆనందం ఆనందమైనది కాదు. ఈ ఆనందం బాధ వల్ల పుడుతుంది. బాధ వల్ల ఏదైనా కారణం పుడుతుంటే మీరు ఎలా చెప్తారు అది ఆనందమైనది అని? మీకు చాలా తలనొప్పిగా ఉంది. తర్వాత మీరు కొంచెం మందు తీసుకున్నారు. తర్వాత ఈ తలనొప్పి అయిపోతుంది. అప్పుడు మీకు కొంచెం ఆనందం కూడా పుడుతుంది. ఈ ఆనందం ఈ తలనొప్పి తొలగించే కారణం వల్ల పుడుతుంది. అందుకే ఈ ఆనందం ఆనందమైనది కాదు. ఈ ఆనందం చాలా బాధాకరమైనది. అందుకే బుద్ధ భగవానుడు చెప్పాడు, ఆనందం సాధించడానికి ప్రయత్నించవద్దు అని. అందుకే మనం ఆనందం తీసుకోవడానికి లేము. మనం ఈ బాధ ఎలా పుడుతుంది అని వెతకడానికి ప్రయత్నిస్తాం. మనకు తెలుసు ఈ బాధ మన మనస్సులో పుడుతుంది. ఈ బాధ మన మనస్సులో ఉంది కాదు, ఈ బాధ మన మనస్సులో పుడుతుంది. ఎందుకంటే బాధ అంటే ఒక ప్రక్రియ, మనస్సు అంటే ఒక ప్రక్రియ.
మనస్సు యొక్క ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ ప్రక్రియ కూడా, ఈ బాధ యొక్క ప్రక్రియ కూడా జరుగుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి కారణం ఒక ప్రక్రియ.